హలో గైస్, ఈ షాట్ని బాగా ఒకసారి గమనించండి. ఆ షాట్ని చూసి అందరూ కార్తిక్ ఏమో అని చాలామంది అంటున్నారు, కానీ కాదండి. ఇది ఒక ఫ్యూచర్ ఫిలిం. ఫ్యూచర్ని పాస్ట్ని బేస్ చేసుకున్న ఒక ఫిలిం. మళ్ళీ ఫ్యూచర్ నుంచి ఒక సూర్య అనేది వచ్చాడు కాబట్టి అది గెలిచింది. ఇది లాస్ట్ క్లైమాక్స్లో పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వచ్చే సూర్యని చూసి చాలా ఆనందపడతారు. అమ్మయ్య నేను చేసింది మంచిదైంది. ఇది లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్. ఇది పార్ట్ 2కి రాబోతున్న న్యూ బిగినింగ్. ఈ ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను. కొంగు అనే ఫుల్ స్టోరీ అనేది వీడియో చేస్తాను, మీరు చూడండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతుంది. దాని ప్రోమోస్ కూడా వచ్చాయి, మీరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ బిగ్ బాస్ బజ్కి అయితే హోస్ట్గా అయితే అర్జున్ అంబాటి అయితే చేయబోతున్నారు. బిగ్ బాస్ రియల్ దానికి హోస్ట్ మన నాగార్జున గారే చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇండియా 2 మూవీలో అయితే సిద్ధార్థ్ చేయవలసిన రోల్ అనేది శివకార్తికేయన్కి వచ్చింది భయ్య, ఫస్ట్ చాయిస్. బట్ శివకార్తికేయన్ గారు చాలా మూవీస్లో ఉండడం వల్ల మిస్ చేసుకునే ఆపర్చునిటీ, కానీ మిస్ చేసుకోవడం వల్లే బెస్ట్ అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఈ మూవీ మరి అంతగా హిట్ అవ్వలేదు కదా అని. ఇంక నేను అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మీకు టు సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్య. అసలు తాతగారిని ఎందుకు పిలిచాడో, ఎందుకు పంపించాడో సిద్ధార్థ్ గారు, అసలు సిద్ధార్థ్ గారు తప్పు కాదండి, శంకర్ గారు తప్పు. మనం ఏం చేయలేము. దాని మీద గేమ్ చేంజర్ మీద మాత్రం ఏమీ పడదు, ఎందుకంటే ఆ స్టోరీ రాసింది కార్తిక్ సుబ్బరాజు కాబట్టి. కార్తిక్ సుబ్బరాజు గారు మాత్రం బాగానే చేస్తారు. ఇంకా అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మీకు సబ్స్క్రైబ్.